హాయ్, వెల్కమ్ టు ఉమెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు సండే కదా, మేము ఏం చేసుకుంటున్నాం మీకు చూపిస్తాను. ఇది నాటుకోడి, కేజీ పావు నాటుకోడి నీట్గా శుభ్రం చేసుకుని కడిగేసిన నాటుకోడి. ఇది ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 పెద్ద ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం దీంట్లోని. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక స్పూన్ వేద్దాం. సాల్ట్ ఏమో 2 స్పూన్స్ వేస్తున్నాం మేము కేజీ పావు చికెన్కి. వేసిన తర్వాత బాగా కలపాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ నాటుకోడి వేసేసుకుందాం దీంట్లో. చికెన్ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు దీన్ని ఇలా హై ఫ్లేమ్లో ఉంచాలి. దాని తర్వాత మనం కారం మసాలాలు వేద్దాం. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాము. 2 స్పూన్లు కారం వేసాం. 2.5 అలా వేసుకున్నా పర్లేదు, అంటే మీ కారం ఎంత ఎక్కువ తింటారో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాము 1 స్పూన్, అంటే కలర్గా బాగా కనిపిస్తుంది అని, టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ మసాలా వేస్తున్నాం. ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నాము 2 స్పూన్స్. ఇలాగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెంసేపు ఇలా మగ్గనిచ్చేసిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎక్కువసేపు ఉడుకుతుంది. ఇలాగా కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి అనేటప్పటికి ఎక్కువ పులుసు తింటారు చాలామంది. మీకు అలా ఇష్టమో అలా చేసుకోవచ్చు. ఈ పులుసు తగ్గినట్టు వాటర్ వేసుకుని, నాటుకోడి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, ఉడకడం కొంచెంసేపు పడుతుంది కాబట్టి 5 విజిల్ వేయించుకుని ఉడికిందో లేదో చూసుకోండి. మేము ఒక 5 విజిల్ వేయిస్తాము. ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాము. ఒక 5 విజిల్ వేయిస్తాము. నాటుకోడి పులుసు రెడీ. నాటుకోడి పులుసు చేస్తాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చికెన్ ఫ్రై ఎలా చేద్దాం చూద్దాం. ముందు ఆయిల్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్, చిన్న 2 ఆనియన్స్ వేస్తున్నాను, చికెన్ ఫ్రై కాబట్టి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇది కేజీ చికెన్. ఇది నీట్గా శుభ్రం చేసుకున్న చికెన్ సాల్ట్ వాటర్లో కొంతసేపు 1 గంట సేపు నానబెట్టిన చికెన్.
ఇలా నానబెట్టడం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఈ చికెన్ దీంట్లో వేద్దాం. చికెన్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్లో ఉంచేయాలి కొంచెంసేపు. చికెన్ ఇలా బాగా కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేయాలి. హై ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత వాటర్ అయ్యి వస్తుంది కదా, వాటర్ వచ్చే వరకు ఉంచాలి. ఆ వాటర్ అయ్యి ఇదైన తర్వాత కారం, గరం మసాలా వేయాలి. చికెన్ ఇలా మగ్గిపోయింది కదా, చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత అలా మగ్గనిచ్చేస్తే దగ్గరికి అయిపోతుంది. బాగా రైస్కి ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, ఇలాచి, స్టార్ వేసేసుకుని మిరియాలు వేసేసుకుని ఫ్రై చేయాలి. జస్ట్ హీట్ అయితే చాలు ఆయిల్. దీంట్లోనే షాజీరా వేసుకోండి. అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఇష్టం అన్న వాళ్ళు షాజీరా వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఆనియన్ అండ్ చిల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత జాజికాయ ఫ్లవర్, ఇది పౌడర్, ఇంత పౌడర్ చేసాం కదా అది దీంట్లో వేసేసుకోవాలి. ఇది 1 స్పూన్ ఉంటుంది. వేసేసి ఫ్రై చేయాలి. ఇది చాలా సింపుల్, బగారా అనేటప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది అన్నిటికంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, డైరెక్ట్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగిపోయిన తర్వాత వాటర్ వేసుకోకుండా వాటర్ని హీట్ చేసుకుని వేసుకుంటే రైస్, బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాము. హాట్ వాటర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన రైస్ వేసుకుంటున్నాము. 1 గ్లాస్ వేస్తున్నాము రైస్. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కన్వాయి మెజర్మెంట్ చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, మిరియాలు, చెక్క, మొగ్గ అవి వేసుకుంటే సరిపోద్ది. బాగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. దగ్గరికి వచ్చిన తర్వాత పెడితే విజిల్ బాగుంటుంది రైస్. అది ఇలా రైస్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత, ఇలా అయిపోయిన తర్వాత 1 విజిల్ పెట్టాలి. 1 విజిల్ వస్తే చాలు. వెనకాల మన చికెన్ ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై ఇంకా అవ్వలేదు, రెడీ అవుతుంది. మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అది రెడీ అయిపోయాయి. లైట్గా ఆనియన్ వేసాం కాబట్టి లైట్ గ్రేవీగా ఇది రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మావి కర్రీస్ నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, బగారా రైస్. సండే స్పెషల్. సండే ఐటమ్స్ ఇవాళ మా ఇంట్లో బగారా, చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. మేము ఎలా చేసినా మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. సూపర్ ఉన్నది నాటుకోడి పులుసు. చికెన్ ఫ్రై సూపర్ ఉన్నది బగారా రైస్ తోటి. మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.